హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో చికెన్ రెసిపీతో వచ్చానండి. ఈరోజు నేను చేస్తుంది బటర్ చికెన్ అండి. దీనికి కావాల్సింది చికెన్ 1 కేజీ తీసుకున్నాను. కడిగి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. 3 to 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ అండి, హ్యూజ్ కర్డ్. 1 స్పూన్ దీనికి కావాల్సింది హంగ్ కర్డ్ 3 to 4 టేబుల్ స్పూన్స్ అండి. కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఫ్రై చేసి పెట్టుకున్న జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, మేతి కసూరి మేతి 1/2 టేబుల్ స్పూన్, యాలకుల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బటర్. ఈ బౌల్లో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ 2 to 3 టేబుల్ స్పూన్స్, లెమన్ జ్యూస్ 1 చెక్క దాకా వేసుకున్నాను. పేస్ట్ కోసం, ఆ బటర్ చికెన్ పేస్ట్ కోసం కారం 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, బిర్యానీ లీఫ్ 1, మిరియాలు నల్ల మిరియాలండి 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1/2 టేబుల్ స్పూన్, పంచదార 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, ఒక పెద్ద ఉల్లిపాయ 1, క్యాష్యూస్ 15 to 20 పీసెస్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, లవంగాలు 3, యాలకులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, సరిపడేంత ఆయిల్ తగినంత. ఇప్పుడు ఈ చికెన్లోన ఆయిల్, లెమన్ జ్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, ఈ మసాలాలన్నీ వేసేస్తున్నానండి. కారం, ఉప్పు, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, కసూరి మేతి, ఇలాచీ పౌడర్ ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకున్నాను. ఈ గ్రేవీకి, బటర్ చికెన్ గ్రేవీకి కావాల్సింది రెడీ చేసుకుందాం. కుక్కర్ పెట్టేసి దీనిలో బటర్ వేసుకుందాం. బటర్, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ ఆనియన్, కారం, పంచదార, రెడ్ చిల్లీస్ 2, బిర్యానీ లీఫ్, బ్లాక్ మిరియాలు, జీడిపప్పు, కసూరి మేతి, ఉప్పు, యాలకులు, లవంగాలు ఇవన్నీ కలిపి దీంట్లో వేసేద్దాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 minutes ఇలా వదిలేసి అప్పుడు ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ మెత్తగా ఉడికేటట్టుగా చేసుకోవాలి. ఇదంతా ఒక 10 minutes దాకా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇదంతా బాగా మెత్తగా ఉడికేలాగా చేసుకొని చల్లారాక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారాక స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ బటర్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేస్తున్నానండి. ఇది ఎంత మ్యారినేట్ అవుతే అంత బాగుంటుంది చికెన్ టేస్ట్. నాకు టైం లేక నేను 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే 2 to 3 అవర్స్ మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి.
ఒక 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లోనే దీన్ని వేగనిద్దాం. 10 to 15 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఇది ఒక హై ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఇలానే కుక్ చేసుకుందాం. దీంట్లో నేను ఏ విధంగానే వాటర్ యాడ్ చేయలేదండి. యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు దీంట్లో. నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు నేను ఒక 2 ఐటమ్స్ చెప్పడం మర్చిపోయాను. ఒకటి మలై అండి, అదే క్రీము, ఫ్రెష్ క్రీము, లేకపోతే పాలమేగడ క్రీమ్ బదులు, అండ్ కొత్తిమీర. ఈ 2 లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడుకుతుందండి. ఇది ఎలా కుక్కర్లో మనం ఉడికించుకోవాలి. లేదా మీకు ఇష్టం లేదు, టైం లేదు అని అనుకుంటే ఒక 2 విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ తీసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో మలై అంటే మిగడ, ఫుల్ క్రీమ్ కానీ మిగడ కానీ, కొత్తిమీర, కసూరి మేతి వేసి సర్వ్ చేసుకోవడమే. పోయిందండి, చూడండి ఎంత థిక్గా, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిలో నేను ఫ్రెష్ క్రీము, కొత్తిమీర, కసూరి మేతి వేసి ఒక 5 మినిట్స్ ఉంచుకొని అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఈ కొత్తిమీర, కసూరి మేతి వేసుకున్నానండి. చూడండి ఎంత, చూడటానికి కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే యమ్మీగా ఉందండి. ఇది చపాతీతో కానీ, రోటీతో కానీ, నాన్తో కానీ, రైస్తో కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి సర్వ్ చేసుకోవడానికి. అంతేనండి, బటర్ చికెన్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.